ఏసీపీ గారు, నాకు మీ బ్యాడ్జ్ కావాలి. బ్యాడ్జ్ తో పాటు తమరి గన్ కూడా ఇవ్వండి ఏసీపీ ప్రద్యుమన్. నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావా? ఎందుకంటే మీరు మమ్మల్ని ఎక్కడ తలెత్తుకొనివ్వకుండా చేశారు. అరే అసలు నీకేమైంది అభిజిత్? తమరి చేతికి అరదండాలు వేసి తమరి ఫోటోకి దండ కూడా వేస్తాను. అనవసరంగా నా చేతులు చావు. ఏసీపీ ప్రద్యుమన్ గారిని అరెస్టు చేస్తున్నారు. ఈ ఫోటో చూడు. ఏముంది? ఏసీపీ సార్తో ఇంకో మనిషి ఉన్నాడు. అయితే ఈ ఫోటోని ఏసీపీ గారికి చూపించు. ఏముంది ఆ ఫోటోలో? ఈ ఫోటోను చూసి ఇంత హంగామా చేస్తున్నావా? వాడు మీ ఫ్రెండే కదా? అవును. జోసఫ్, ఏసీపీ గారి పక్కన ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? వాడు పేరు మోసిన ఓ టెర్రరిస్ట్. ఏంటి? వాడిని మన ఏసీపీ గారు మనకెవ్వరికి తెలియకుండా తన ఇంట్లో దాచిపెట్టారు. ఇతను టెర్రరిస్టా? 100% జోసఫ్, వాడు దారుణమైన టెర్రరిస్ట్. ఓకే అభిజిత్, నీ డ్యూటీ నువ్వు కరెక్ట్ గా చేశావు. కానీ నేను ప్రూవ్ చేసి చూపిస్తాను ఈ ఫోటోలో ఉన్న ఈ వ్యక్తి టెర్రరిస్ట్ కాదు అని. రండి మా ఇంటికి వెళ్దాం, ప్రూవ్ చేస్తాను. రా, ఓపెన్ చెయ్యి. మీరంతా రెడీగా ఉన్నారుగా? ఓకే. అభిజిత్ అతను టెర్రరిస్ట్ కాదు, నేను చెప్పేది నమ్ము. సార్ ఒక్క నిమిషం సార్, ఇలా చూడండి. ఇక్కడ కెమెరా ఉంది అంటే ఇంట్లోకి ఎవరు వచ్చినా ఎవరు బయటకు వెళ్ళినా ఇది పర్ఫెక్ట్ గా రికార్డ్ చేస్తుంది, అంతేగా? అవును. పైగా మీ ఫింగర్ ప్రింట్స్ ని స్కాన్ చేసి చెక్ చేయకుండా ఈ డోర్ ఓపెన్ కాదు. కాబట్టి దయచేసి తమరు మీ చేతిని ఆ స్కానర్ మీద పెట్టి ఈ డోర్ ఓపెన్ చేయండి. సార్ ప్లీజ్ కమ్ ఆన్, డూ ఇట్. ఇక రండి ఏసీపీ గారు, వచ్చి మీ ఫ్రెండ్ని కలవండి. ఫ్రెండ్ శవం? ఏంటి సార్, మీ ఇంట్లో శవమా? సార్, ఇతను మీ ఫ్రెండా? కాదు. కాదా? కాదు, ఇతను నా ఫ్రెండ్ కాదు. ఓ మై గాడ్. ఈ గన్ ఎక్కడో చూసినట్టుగా ఉంది. ఇది తమరి గన్నే కదా? అవును, ఇది నా గన్నే. వివేక్, వీడియో ఫుటేజ్ తీసుకో. ఈ ఇంట్లోకి ఎవరెవరు వచ్చారో ఎవరెవరు బయటకు వెళ్ళారో బ్యూరోకి వెళ్ళి చెక్ చేద్దాం. ఏంటి సార్, ఏంటిది? మీ ఇంటి ముందు కెమెరా ఫిక్స్ చేశారు. మీ ఇంట్లోకి ఎవరు వచ్చినా ఎవరు బయటకు వెళ్ళినా ఈ కెమెరా కళ్ళ నుంచి తప్పించుకోలేరు. కానీ మధ్యలో ఫుటేజ్ కొంత మిస్ అయ్యింది, అదేనా? మీరే తీసుకెళ్లారేమో, ఎవరికి తెలుసు? నో సార్, మాకన్నీ తెలివితేటలు లేవు. అవును సార్. ఏం చేసినా ఏసీపీ ప్రద్యుమనే చేసి ఉండాలి. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మీ ఇంటికి వచ్చారు. వాళ్ళతో చేతులు కలిపి మీరు వ్యక్తిని హత్య చేశారు. ఆ తర్వాత వాడున్న ఫుటేజ్ని మాయం చేసి పడేశారు. సార్, కారణం ఏంటో చెప్పండి సార్. ఎందుకు ఈ రికార్డింగ్ అరేంజ్ చేశారు? నాకు తెలిసి ఇదంతా మీరే చేస్తున్నారనిపిస్తుంది. ఏసీపీ సార్, మీ కెమెరాలోని రికార్డింగ్ మేమెలా మాయం చేస్తాం? అనుభవంతో తలనిరిసిన ఏసీపీ ప్రద్యుమన్ లాంటి వ్యక్తితో తలపడేంత శక్తి మాకెక్కడి సార్? తలపట్టం ఆల్రెడీ మొదలు పెట్టావు అభిజిత్, మొదలు పెట్టేశావు. జోసఫ్ ఈ అభిజిత్ ఏసీపీ కావాలని కలలు కంటున్నాడు, అందుకే నన్ను ఇలా ఇరికిస్తూ ఉన్నాడు. మీ ఇంటికి వచ్చిన వాళ్ళెవరు? ఎవరో తెలీదు. ఆ వ్యక్తిని చంపింది ఎవరు చెప్పండి సార్. ఎవరో తెలీదు. మీ ఇంట్లోకి శవం ఎలా వచ్చింది? జోసఫ్ ఇతనికి చెప్పు, నాకేం తెలీదని. నేను మిమ్మల్ని ఏసీపీ సార్ అని పిలవడానికి సిగ్గుపడుతున్నాను. జోసఫ్, నువ్వు కూడా? అవును సార్, మీరు ఇలా చేస్తారనుకోలేదు. డామ్ ఇట్ జోసఫ్, నా మాటలు నమ్మండి ప్లీజ్. ఓకే, అయితే ఇది తీసుకోండి. తమర్ని ఉరి తీయమంటూ వచ్చిన కోర్టు ఆర్డర్. ఇదేంటి? నేను సిఐడి బ్యూరో బయటే ఉన్నాను. ఇంకా 2 నిమిషాల్లో తెలిసిపోతుంది అసలు సంగతి ఏంటనేది. అర్థమైందా? ఏసీపీ కథ ముగిసినట్లే. దేశద్రోహం నేరం కింద పట్టుబడ్డాడు, అరెస్ట్ చేశారు. అరెస్ట్. ఇక ఏసీపీ ప్రద్యుమ్న కథ ముగిసినట్లే. ఏ గన్నైతే మాకు శవం దగ్గర దొరికిందో అది తమరిదే.
ఇక దాని మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ కూడా తమరివే ఏసీపీ గారు. ప్లీజ్ సార్, మీరు నిజాన్ని ఎందుకు దాస్తున్నారు? అసలు ఏమైంది సార్? జోసఫ్, అసలు నేను వాడిని చంపలేదు. మరి ఎవరు చంపారు సార్? కాస్త ఆలోచించు జోసఫ్. ఒకవేళ నిజంగానే ఆ వ్యక్తిని నేను చంపుంటే వాడి శవాన్ని నా ఇంట్లోనే నేను ఎందుకు పెట్టుకుంటాను? ఆ సంగతి నేను చెప్తాను. ఈ చనిపోయిన వ్యక్తికి మీ టెర్రరిస్ట్ ఫ్రెండ్ తో మీరు కలిసి చేసిన ప్లాన్ ఏదో తెలిసిపోయినట్టుంది. అందుకే కైలాసం పంపించేశారు. అదిరింది. కాకపోతే తమరి అదృష్టం రివర్స్ అయ్యి మాకు దొరికారు. ఏంటి సార్, ఇదేగా జరిగింది? నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నావు నువ్వు. జోసఫ్ తను చెప్పేదంతా అబద్ధం, పచ్చి అబద్ధం. లేదు జోసఫ్, ఇతను అంత ఈజీగా ఒప్పుకోడు. కాబట్టి మన పద్ధతిలో అడగటమే మంచిది. ఆ పద్ధతిలో అడిగితే క్రిమినల్స్ నిజాలు ఎలా చెప్తారో నేర్పింది ఈయనేగా. అంటే నీ ఉద్దేశం ఏంటి? తెలియనట్టు అడుగుతావేంటి? నీకు తెలిసిందేగా, ముఖం పగలగొట్టడం. అభిజిత్, ఏసీపీ గారిని ఎంతగా అవమానించడం నేను చూడలేదు. నేను బయటకు వెళ్తున్నాను. జానబెత్తుడి వ్యవహారాన్ని మోరాబారుడు సాగదీకు ఏసీపీ. అసలు జరిగిందేంటో మర్యాదగా చెప్పు. మీరేం చేసుకుంటారో చేసుకోండి, నాకు మాత్రం ఏం తెలీదు. చాలా మొండి మనిషి. ఎన్ని విధాలుగా ప్రశ్నించినా నోరు విప్పట్లేదు. ప్రపంచం మొత్తం తన కాళ్ళ కిందే ఉందనుకుంటాడు. ఏదో ఒక రోజు నా న్యూస్ ఛానల్తోనే అతని పని పడతాను. ఈసారి మాత్రం ఏసీపీ కథ కంచికి చేరినట్లే. ఏమంటావు? వీడేంటి ఇక్కడున్నాడు? వీడు న్యూస్ ఛానల్ ఎడిటర్ కదా. ఏసీపీ గారికి వీడికి ఇంతకుముందు గొడవైందే, మళ్ళీ ఎక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఏ మిస్టర్, లోపలికి వెళ్ళడానికి వీలేదు. నువ్వు ముందు నన్ను లోపలికి పని చెప్తున్నాను కదా, లోపలికి వెళ్ళడానికి వీలేదు. సిఐడిలో ఏమేం జరుగుతాయో నాకు బాగా తెలుసు. చూడు, ఇది నీ న్యూస్ ఛానల్ కాదు, లోపలికి వెళ్ళడానికి వీలేదు. అర్థమైందా? నీకు తెలుసా నేను ఎవరో? తెలుసు. చూడు, ఇప్పుడు నా ఒక్క ఛానలే తలుచుకుంటే 10 ఛానల్స్ వస్తాయి. ఏం మాట్లాడుతున్నారు మీరు? మొత్తం తెలుసు ఏసీపీ ఏం చేశాడన్నది. ముందు నా లోపల పని అడ్డులేవయ్యా. ఒక్క నిమిషం ఆగండి, చెప్పండి. వివేక్, అతను నాకు నా మీద చేతి మర్యాదగా చేతి ఎవరు కదలతారు? చూడు, తొందరపడకు. ఇలాంటి మామూలు ఆఫీసర్లు నన్ను పట్టుకుంటారా? సార్ ప్లీజ్. ఏసీపీ సార్ని కాల్ చేసావా? అది అంటే ముందు షూట్ చేసింది ఆయనే. అయినా ఇతను మీ బాస్ కదయ్యా. అంటే ఇతను ఆల్రెడీ మా కస్టడీలో ఉన్నారు. అయితే అసలు నువ్వెందుకు కాల్చావు? ఇతను చనిపోయాడు. ప్లీజ్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. చెప్తే వినరేంటి? ప్లీజ్ వెళ్ళిపోండి, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వెళ్ళండి. మేడం చెప్పండి మేడం, అభిజిత్ గారు ఏసీబీని ఎందుకు చంపారో మీకు తెలిసే ఉంటది కదా. ప్లీజ్ చెప్పండి మేడం. మీకు అభిజిత్ మంచి ఫ్రెండ్ కదా. ఫ్రెండ్ అయితే మొదలు తన పర్సనల్ విషయాలు నాకెలా తెలుస్తాయి? దయచేసి అర్థం చేసుకోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. దయచేసి వెళ్ళిపోండి. నేను చెప్పాను కదా, మీరు చెప్పండి. మీరు చెప్పండి, అసలు ఏం జరిగిందో చెప్పండి. చెప్పండి సార్, ఏం జరిగిందో. చెప్పేది మీకే. ఏసీపీ కావాలనుందా? ఏసీపీ కావాలని నేను ఇతన్ని చంపేశాను. ఏంటో అభిజిత్, ఏం నువ్వు చేసిన పని? సార్ అది నువ్వా ఏసీపీ సార్ని చంపింది? అంటే నేను నా వృత్తి ధర్మం నిర్వర్తించానంతే. ఏంటయ్యా, నీ బాసుని చంపడమేనా నీ ధర్మం? అంటే అది లేదు సార్, మేము కేవలం
ఆయన ఎంక్వైరీ చేస్తుండగా ఆయన ఉన్నట్టుండి గన్ తీశారు. కోపంతో మాపై కాల్పులు జరిపారు సార్. అభిజిత్, నేను విన్నదాన్ని బట్టి నువ్వు గన్ షూట్ చేయడంలో చాలా పర్ఫెక్ట్ అనుకుంటా. అవును. అయితే ఏంటి సార్? మీరు నేరుగా అక్కడే ఎందుకు కాల్చారు? ఏ కాలు మీద కాల్చొచ్చు కదా. అది సార్ సార్ ప్లీజ్, నేను ఇప్పుడే రిజైన్ చేస్తాను. గన్ను కూడా ఇంకెప్పుడు ముట్టుకోను సార్ ప్లీజ్. ఒక్కసారి అభిజిత్, నేను క్షమించానో చెప్పండి సార్. నువ్వు బ్యూరోలో గొంతు చించుకొని ఏసీపీ గారి మీద అభండాలు వేసావే, అప్పుడు క్షమాపణలు అడగాల్సింది, ఇప్పుడు కాదు. అది కాదు జోసెఫ్, నువ్వు కూడా ఇంట్రాగేషన్ రూమ్ లో ఉన్నావుగా, మరి అప్పుడైనా నాకుండొచ్చుగా. ఇదోసారి చదువు. ఏంటిది? చదవయ్యా. చూడు అభిజిత్, ఆ శవం దగ్గర దొరికిన గన్న మీద ఉన్న వేలు ముద్దర్లు ఏసీపీ సార్వే, కానీ ఇప్పుడవి కాదు, పాతవి. ఏంటి? ఫింగర్ ప్రింట్స్ పాతవా? అవును, చాలా పాతవి. ఇక ఈ శవం సంగతి ఏంటంటే, ఇతన్ని మన ఏసీపీ గారు చంపలేదండి. ఇది ఏసీపీ సార్ ఇంట్లో దొరికిందే కదా? అవును, అయినా ఇతను ఏసీపీ గారు చంపలేదు. ఓ మై గాడ్, ఏంటండి ఇదంతా గందరగోళంగా ఉంది. అసలు ఏంటి మీరు అనేది? చూడ అభిజిత్, ఇతనికి బుల్లెట్ ఇక్కడ తగిలింది. లెక్క ప్రకారం మనం గమనిస్తే మన ఏసీపీ గారి హైట్ ఇతగాడి కంటే తక్కువ కాబట్టి ఇదిగో ఇక్కడ తగలాలి. కానీ బుల్లెట్ ఇదిగో ఇక్కడ తగిలింది. ఇక్కడ బుల్లెట్ స్ట్రైట్గా తగిలింది. కొంచెం పైకి కానీ కిందకి కానీ కాకుండా స్ట్రైట్గా కాల్చాడు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇతన్ని ఏసీపీ గారు షూట్ చేయలేదు. మై గాడ్. సార్, నేను ఏసీపీ సార్ ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరినీ ఎంక్వైరీ చేశాను. కానీ వాళ్ళకి చనిపోయిన అతను కానీ ఇంకా టెర్రరిస్ట్ కానీ తెలియదని చెప్పారు సార్. మనం వీలైనంత త్వరగా తెలుసుకోవాలి ఈ తీవ్రవాది ఏం చేయబోతున్నాడనేది. ఏసీపీ సార్ ఇంట్లో ఇతన్ని ఎందుకు హత్య చేశాడనే తెలుసుకోవాలి. సార్ తొందరగా రండి సార్, ఎవరైనా చూస్తే మన ఇబ్బందుల్లో పడతాం. వివేక్, ఏసీపీ సార్ని ఇలా చూడలేకపోతున్నాను నేను. సార్ ఒకసారి పట్టుకోండి సార్. ఎలాగైనా ఏసీపీ గారిని బతికించుకోవాలి. సార్ మీరు కనెక్షన్ ఇవ్వండి. ఎవరు? మీరిద్దరూ ఇక్కడ ఈ టైంలో ఏం చేస్తున్నారు? ఏం లేదు సార్, ఏం లేదు. ఏసీపీ గారికి కరెంట్ షాక్ ఇచ్చి బతికించుకుందామని అంతే. మీరిద్దరూ ఏసీపీ గారికి షాక్ ఇద్దాం అనుకున్నారా? సార్ ఇదంతా ప్రణీత్ గారి ఐడియా. ఏంటి వివేక్? నేను ప్రణీత్, దీని ద్వారా ఏసీపీ గారిని బ్రతికించాలని ప్రయత్నం చేస్తున్నాం సార్. కంట్రోల్ యువర్ సెల్ఫ్. జోసెఫ్, ఏంటయ్యా, ఏం చేస్తున్నారు మీరంతా ఇక్కడ? సార్, మీకేం చెప్పాలో అర్థం కావట్లేదు. ఈ మెడికల్ సైన్స్ ద్వారా ఏసీపీ గారిని మళ్ళీ బ్రతికించలేమా? ఏంటి జోసెఫ్, చిన్నపిల్లాళ్ళ? మన ఏసీపీ గారు చనిపోయారయ్యా, మనకి ఇక లేరు. సార్, ఇప్పుడు ఎంతో కొత్త టెక్నాలజీ వచ్చింది, దాంతో సార్ను బ్రతికించలేమా? జోసెఫ్, నేను చెప్పేది అర్థం చేసుకోవయ్యా. నీకే కాదు, బాధ నాకు ఉందయ్యా. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏసీపీ గారికి తిరిగి తీసుకురాలేం. ఈజ్ నో మోర్. వచ్చాడే? ఇక్కడ నిలబడకూడదని నీకు తెలియదు సార్? నేను ఏంటి? అది కాదు సార్.
సార్ ఎంతసేపు అయింది సార్ మీరు వచ్చి? హాఫ్ అన్ అవర్ నుంచి నీ కోసం వెతుకుతున్నాను, అర్థమైందా? పిచ్చాళ్ళ రోడ్ల మీద తిరుగుతున్నాను. ఎందుకు సార్? నా మీద నమ్మకం లేదా? లేదు, నీ మీద నమ్మకం నాకు ఎప్పుడో పోయింది. నమ్మకం లేకపోతే నన్ను ఎందుకు పిలిచారు సార్? నువ్వు నిజం చెప్తావో లేదో తెలుసుకుందామని పిలిచాను. ఇలా చూడు, ఈయనెవరో తెలుసుగా? ఇతనా? మీరు కూడా ఏంటి సార్ నాతో జోక్ చేస్తున్నారు? ఇతను తెలియంది ఎవరికి? ఇతను మన ఏసీపీ సార్ కదా. ఈయన ఏసీపీ గారని సిఐడి సీరియల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ చెప్తారు. ఆయన పక్కన ఉన్నాడు ఎవరో చెప్పరా? ఇతనా? సార్ ఇతను మామూలోడు కాదు సార్. ఇతను చాలా భయంకరమైన వ్యక్తి సార్. నీకు తెలుసా వాడు? చెప్పు సార్. బంతికాడి వీడిని 2 సార్లు చూశానని చెప్పాడు సార్. ఎక్కడున్నాడు వీడు? సార్ సూరత్ కాలనీ మలాడ్లో. నీకు చెప్పిన వాడు కూడా అక్కడే ఉంటాడుగా ఏంటి? అవును సార్, అతను కూడా అక్కడే ఉంటాడు. నువ్వు చూసావా? వాడు అక్కడ ఉండటం నువ్వు చూసావా? చూశాను సార్. మరి అయితే ఆ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? అందుకే నీకు చాలాసార్లు చెప్పాను నీ మీద నమ్మకం పోయింది అని. ఇదిగా ఎదిగే వాడి ఎక్కడ చూశారని చెప్పావు? సార్ 6 నంబర్ 226. దొరికాడా కంత్రికాడ? వెళ్ళు. ఎవరు? తక్కువ. ఎవరు మీరంతా? ఎవరు కావాలి మీకు? ఏం వెతుకుతున్నారు? సిఐడినా? ఏమైంది మేడం? నిన్న రాత్రి మీ ఇంటికి వచ్చి ఎవడైనా దాక్కున్నాడా? సార్ నిన్న రాత్రి అయితే మా ఆయనకి తెలిసిన అతను ఒకరు వచ్చారు సార్. తప్పించుకున్నాడా? తన చేతి మీద ఇలాంటి మచ్చ ఏదైనా ఉందా? అవును సార్, ఇలాంటి మచ్చ తనకు కూడా ఉంది సార్. అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? సార్ ఇప్పుడే అతను మా వారితో కలిసి టాక్సీలో వెళ్ళాడు సార్. అతను మళ్ళీ వస్తా అన్నాడా? సార్ అతను వస్తాడో రాడో నాకైతే తెలియదు సార్. కానీ సార్ ఒక బ్యాగ్ అయితే తీసుకెళ్ళాడు, కానీ ఇంకో బ్యాగ్ రూమ్ లోనే ఉంది సార్. ఓ బ్యాగ్ ఇక్కడే ఉందా? ఎక్కడ? రండి సార్ చూపిస్తాను. సార్ నేను చెప్పిన బ్యాగ్ అదే. ఏది? ఇదేనా? అవును సార్. నో వివేక్, దాన్ని టచ్ చేయకు. బాంబు ఉండే ఛాన్స్ ఉంది. చాలా జాగ్రత్తగా మెల్లగా తీసుకెళ్ళాలి. మీ వారి దగ్గర మొబైల్ ఫోన్ ఉందా? సార్ ఉంది సార్. త్వరగా ఫోన్ చేయండి అతనికి. అలాగే సార్. సార్ మీ ఆవిడ ఫోన్ చేస్తున్నట్టుంది. కొంచెం చూడండి భయ్యా ఏం చెప్తుందో. ఏమైనా అర్జెంట్ పని ఉందేమో, అందుకే ఫోన్ చేసింది. నువ్వే మాట్లాడు. ఏంటి బాస్, నువ్వు కూడా చూస్తున్నావు కదా బండి తోలుతున్నాను. సరే నేనే మాట్లాడతా. హలో. చూడు, నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను. ఏం మాట్లాడకు, కేవలం విను అంతే. నేను సిఐడి ఇన్స్పెక్టర్ జోసెఫ్ ని మాట్లాడుతున్నా. ఇప్పుడు నీతో పాటు టాక్సీలో ప్రయాణిస్తున్న వ్యక్తి భయంకరమైన తీవ్రవాది. నువ్వు జాగ్రత్తగా ఉండు. సార్ అదే టాక్సీ. ఓకే సార్. Oh my God. చాలా వింతగా ఉంది. వాడు పారిపోతూ వాడి సూట్ కేసు మర్చిపోవడం ఏంటి? ఖచ్చితంగా దీన్ని వదిలేయటం వెనక ఏదో ప్లాన్ ఉన్నట్టుంది. ఇదిగో ఈ స్కానర్తో ఆ సూట్ కేసులో ఏముందో ఈజీగా తెలుసుకోవచ్చు. దీని లోపల బాంబులు కానీ ఏమైనా కెమికల్స్ ఉంటే ఈ స్కానర్ ఈజీగా పసిగట్టేస్తుంది. చాలా ప్రమాదం. దీని లోపల మొత్తం ఆర్టీఎక్స్ ఉంది. ఈ బ్రీఫ్ కేస్ ఓపెన్ చేయాలి కదా? అదే జోసఫ్, నా ప్రయత్నం అంతా అదే.
సార్ ఒకవేళ బ్రీఫ్ కేస్ బ్లాస్ట్ అవుతే? బ్లాస్ట్ అవుతుందా? అది చూద్దాం. అభిజిత్, ఇది లేజర్ స్కానర్. దీని సహాయంతో ఈ సూట్ కేస్ సీక్రెట్ కోడ్ తెలుసుకోవటం మనకు చాలా ఈజీ అవుతుంది. ఒకవేళ ఆ బాంబు లాక్లో ఫిక్స్ చేసి ఉంటే మనమేం చేయగలం? ఈ బాంబ్ స్క్వాడ్ వాళ్ళు రాలేదేంటి? ఆశా, సార్ అసలు ఏమైపోయారు వీళ్ళు? సార్ వాళ్ళు సూట్ వేసుకుంటున్నారు. త్వరగా వెళ్ళి తీసుకురా. Yes, sir. ఓపెన్ మరి ఇంకోటి ఉందిగా, దాన్ని ఓపెన్ చేద్దాం. కంగారు ఎందుకు? Come in. బాబు, ఈ లాక్ను ఓపెన్ చేయగలవా? లేదు, మీరు ఆ సూట్ కేసుని ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే నేను ఆ బాంబుని డిస్కనెక్ట్ చేయగలను. అలాగా? మూడోది కూడా ఓపెన్ అయింది. బాబు, ఇక మీ పని కానివ్వండి. లాక్ అయితే ఓపెన్ చేశా. ఓకే, అందరూ త్వరగా వెనక్కి వెళ్ళండి. త్వరగా అందరూ వెనక్కి వెళ్ళాలి. సూసైడ్ బాంబర్ జాకెట్. సూట్ కేసులో ఎలాంటి బాంబు లేదు సార్. లేదా? నేను చూసినప్పుడు కనిపించింది కదయ్యా. అందులో ఇంకా ఏమో ఉన్నట్టున్నాయి. ఇంతకు ముందు ఆర్డిఎక్స్ పెట్టే ఉంటారు. దానికి సంబంధించి ఏదో ఉండడం వల్లే మన స్కానర్ అలా చూపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. డాక్టర్ గారు, ఇలా చూడండి. ఓ, ఈ కెమికల్స్ బాంబు తయారు చేయడానికి అనుకుంటా. పెద్ద బ్లాస్ట్కి ప్లాన్ చేసినట్టున్నారు. సార్, ఏంటాశా, ఏమైనా తెలిసిందా? సార్, ఆ టాక్సీ డ్రైవర్ ఇంట్లో బట్టలు దొరికాయి కదా సార్. యా, అందులో ఉన్న ఈ ప్యాంటుని బట్టి చాలా ఇన్ఫర్మేషన్ దొరికింది సార్. ప్యాంట్ చిరిగిపోయిందా ఏంటి? లేదు సార్, ప్యాంట్ చిరిగిపోలేదు. ఈ ప్యాంటు ఒకవైపు పొడుగ్గా ఉంది, ఇంకోవైపు పొట్టిగా ఉంది సార్. ఓ, వీడికి ఒక కాలు పొడుగు, ఇంకో కాలు పొట్టి అన్నమాట. ఎస్ సార్. ఎక్స్క్యూజ్ మీ, వీఆర్ ఫ్రమ్ సిఐడి. సిఐడి వాళ్ళ ఏం పని మీద వచ్చారో చెప్పండి సార్. ఈ ప్యాంట్ చూడండి, ఒక కాలు పెద్దగా ఉంది, ఒకటి చిన్నగా ఉంది. ఇలాంటి ప్యాంటు కుట్టమని మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా? అది చెప్తాను కానీ ఇంతకీ మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు?
చూడండి, మేము సిటీలోని ప్రతి టైలర్ని ఎంక్వైరీ చేసిన తర్వాతే మీ దగ్గరకు వచ్చాం. ఇలాంటి ప్యాంట్ ఏమైనా కుట్టారా మీరు? అవును సార్, నేనే కుట్టాను. ఏసీపీ గారి బాడీని మన ల్యాబ్ నుంచి ఎవరో దొంగతనంగా తీసుకెళ్లారు. మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? అసలు ఏంటి మీ ఉద్దేశం? ల్యాబ్ బయట అంత సెక్యూరిటీ ఉంటే శవాన్ని ఎవరైనా ఎలా తీసుకెళ్తారు? అదేనయ్యా నేను అడుగుతుంది. ఎవరికైతే మన ల్యాబ్ గురించి పూర్తిగా అణువణువు తెలుసో వాళ్ళే పని చేయగలరు. అయితే నన్నెందుకు అనుమానంగా గుచ్చి గుచ్చి మరీ అడుగుతున్నారు? ఏసీపీ గారి శవాన్ని ఖచ్చితంగా నువ్వే మాయం చేసావు. నేనా? ఏసీపీ గారి శవాన్ని నేనెందుకు మాయం చేస్తాను? ఎందుకో నువ్వే చెప్పాలి మరి. అయ్యో, డాక్టర్ గారు ఎవరు తీశారో నాకెలా తెలుస్తుంది? జోసఫ్, నువ్వు మొన్న నా దగ్గరకు వచ్చావా లేదా? ఎలాగైనా మన ఏసీపీ గారిని తిరిగి బతికించుకోవాలని బతిమాలావా లేదా? చెప్పు. ఆ వ్యక్తిని గుర్తుపడతావా? అతను ఎక్కడ ఉంటాడు నీకు తెలుసా? తెలీదు సార్, అతను ఎక్కడ ఉంటాడో తెలీదా? సో ఆ టైలర్ షాప్ ఏదో తెలిసింది. అతను బట్టలు తీసుకెళ్ళాడా? తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళాడా? ఎప్పుడు? కానీ అతను కాదు, ఒక ఆవిడొచ్చి తీసుకెళ్ళింది. లేడీయా? సార్, ఒక ఆవిడొచ్చి బట్టలు తీసుకెళ్ళిందంట. ఎవరు ఆవిడ? వచ్చిన ఆవిడెవరో నాకు తెలియదు సార్, కానీ తను భయపడుతూ కనిపించింది. చాలా కంగారుగా ఉంది. త్వరగా ప్యాక్ చేసేమని అడిగింది. ఏమన్నా చెప్పిందా? ఎందుకు తొందరగా కావాలనేది? ఆ అమ్మాయిని పంపిన వ్యక్తి ఏదో పెళ్లికి వెళ్ళే తొందరలో ఉన్నట్టున్నాడు సార్. పెళ్లికా? అవును, పెళ్లికే. ఆ డ్రెస్ బ్యాండ్ పార్టీ వాళ్ళ డ్రెస్లో ఉంది. సార్, బ్యాండ్ మేళంలో పనిచేసే వాళ్ళందరూ ఇలాంటి డ్రెస్సే వేసుకుంటారు సార్. సార్, బ్యాండ్ మేళం వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటారో తను అలాంటి బట్టలు వేసుకున్నాడంట. మినిస్టర్ ఇంట్లో జరిగే పెళ్లిలోనే వాడి బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేసినట్టు. మీరు ఇక్కడ ఎందుకు వాయిస్తున్నారు? పెళ్లి జరిగేది అక్కడ కదా సార్. పెళ్లికి కొంచెం టైం ఉంది సార్. ఇక్కడ కొంచెం ప్రాక్టీస్ చేసుకుందాం అనుకున్నాం సార్. ప్రాక్టీసా? ఓకే. ఇవాళ మీతో పాటు ఎవరైనా కొత్తవాడు జాయిన్ అవ్వాల్సి ఉందా? అవును సార్, రావాలి, కానీ రాలేదు. టేక్ కేర్ జోసెఫ్. ఎందుకు రాలేదు? మా బ్యాండ్ మేళంలో ఒకడికి బాగలేదు సార్. అతని బంధువు ఒకడు ఉన్నాడని చెప్పాడు సార్. ఇంటికి వచ్చి తీసుకెళ్ళమన్నాడు. వాడి బంధువుని ఇంటికెళ్ళి తీసుకురావాలా? అవును సార్, మేము వెళ్ళాం కానీ తను రాలేదు. నువ్వు చెప్పే మనిషి కుంటుతూ నడుస్తాడా? అదేంటి సార్, అసలు ఇక్కడికి రాని మనిషి గురించి మేము ఎలా చెప్పగలం సార్? అభిజిత్, వాడే ఎక్కడి నుంచి తీసుకురావాలని చెప్పాడు? బోరాచల్ సార్. ఈ సూరజ్ ఎక్కడ ఉంటాడో తెలుసా మీకు? ఆ బ్యాండ్ వాయించేతనా? అతనే తెలుసా? ఇక్కడే పర్యాణ వీళ్ళు ఉంటాడు సార్. అయితే పద చూపిద్దు గాని. సార్, సార్ అతను ఉండేది ఇక్కడే సార్. చెప్తా సార్, నాకు తెలిసి అతను ఏదో పని చేసుకునేవాడని చెప్పాడు సార్. నాకు తెలియదు సార్, నాకు తెలియదు, నిజంగా తెలియదు సార్. కానీ అతను చాలా భయంకరమైన వ్యక్తి సార్. ఎక్కడి నుండి వచ్చాడు? వాడు నా స్నేహితుడితో కలిసి వచ్చాడు సార్. తెలిసినప్పుడు మాకెందుకు చెప్పలేదురా? వాడు నన్ను చంపుతారని బెదిరించాడు సార్. నా స్నేహితుడిని కూడా చంపేశాడు సార్. వాడే మా ఫ్రెండ్ శేఖర్ని చంపేసి ఆ శవాన్ని తీసుకెళ్లి ఏసీపీ గారింట్లో పడేశాడు. ఏసీపీ సార్ ఇంట్లో దొరికిన శవం వీడి ఫ్రెండ్ అన్నమాట. ఎవరు ఫోన్ చేశారు? మా ఆవిడ చేసింది సార్. హలో. అభిజిత్, ఇచ్చుడు మేకప్ సామాన్. అంటే వీడు గెటప్స్ ఈజీగా మార్చగలడు. వాడు ఎలా ఉంటాడో నువ్వు గుర్తుపట్టగలవుగా? సార్, అసలు వాడి గురించి ఏం చెప్పదు సార్. వాడు రోజుకు గెటప్లో ఉంటాడు. ఇదేంటని అడిగితే కొట్టడానికి చేయెత్తుతాడు సార్. నన్నేం చేయమంటారు సార్? సోల్స్ కదా?
జోసఫ్, సోల్స్ రెండు డిఫరెంట్గా ఉన్నాయి కదా? ఇవి చూడు, ఎన్ని ఐడెంటిటీ కార్డ్స్ ఉన్నాయో. వీడెవడు రోజుకో కొత్త కార్డు తయారు చేసేలా ఉన్నాడు? ఈ కార్డ్స్ అన్నీ కూడా లామినేషన్ చేయించాడు. అంటే దీని అర్థం ఈ కార్డ్స్ ఇక్కడే తయారు చేసుకుని వీటిని లామినేషన్ చేయించడానికి బయట షాప్లో ఎక్కడో ఇస్తాడనమాట. ఎలా అయినా వీడి పట్టుకోవాలి. అభిజిత్, ఆ ముందు సిగ్నల్ దగ్గర జిరాక్స్ షాప్ ఉంది, అక్కడే లామినేషన్ కూడా చేస్తారేమో. చూస్తుంటే వీడు మనకన్నా 4 ఆకులు ఎక్కువే చదివినట్టున్నాడు. వై? హలో, ఎందుకు పదే పదే ఫోన్ చేస్తున్నా? ఎక్కడ వెళ్తున్నారు అని చెప్పేసి నేను ఎందుకు అడుగుతున్నా? అయితే ఓకే, బాయ్. మా ఆవిడ ఇప్పటికి 20-30 సార్లు చేసి ఉంటుంది సార్. అసలు ఇంతకు ముందు ఎప్పుడు అలా చేయలేక సార్? నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు ఫోన్ చేస్తున్నట్టు? అభిజిత్, ఇందులో ఏదో మతలబు ఉంది. యువర్ రైట్ జోసఫ్, యువర్ రైట్. ఆ టెర్రరిస్ట్కి మన గురించి మొత్తం ఎలా తెలుస్తుంది చెప్పు? మనం వాడి కారు బాగాలేదనుకుంటే షూ రెడీ చేసుకున్నాడు. బ్యాండ్ మేళవాడితో పెళ్లికి వస్తున్నాడని తెలిసి అక్కడికి వెళ్తే అక్కడికి రాకుండానే పోయాడు. ఆ టైలర్ దగ్గర అతను ప్యాంట్ కలెక్ట్ చేసుకోవడానికి ఒక లేడీని పంపించాడు. కంగారుగా వచ్చిందట. అంటే దీనికి అంతటికీ కారణం నేను మా ఆవిడతో మాట్లాడటమేనంటారా? నువ్వు ఒకసారి నీ వైఫ్కి ఫోన్ చేయి త్వరగా. ఓకే సార్. లిఫ్ట్ చేసిందా? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సార్. మళ్ళీ ట్రై చేయి, వదలదు, ట్రై చేయి. లిఫ్ట్ చేయట్లేదు సార్. సార్, ఒకవేళ ఆవిడ ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారేమో. జోసఫ్, బండి తిప్పు, ప్రణీత్ తీసుకెళ్దాం. వివేక్, నువ్వు ఆ లామినేషన్ కథాకామ విషయం కనుక్కొని మాకు ఫోన్ చేయి. మనీషా తలుపుతారు, దయచేసి నేను చెప్పేది విను ప్లీజ్. మనీషా తలుపుతారు. మనీషా లేదంటే ఈ పట్టుకు తలుపు తీసేది సార్. మనీషా మనీషా తలుపుతారు సార్. నేను ఆ వెనక వైపు కిటికీలోంచి మనీషా. ఆ టెర్రరిస్ట్ గారు ఏమైనా చేయగలడు, చాలా జాగ్రత్తగా ఉండాలి. వీడు ఏసీపీ సార్నే ఇరికించాడు, ఇక ఏవిడెంత వాడికి. నా చేతికి దొరికాడు, చచ్చాడు. ప్రణీత్ సార్, మా ఆవిడ చచ్చిపోయింది సార్. మనీషా మనీషా. ఒకవేళ లోపలే ఉన్నాడేమో. నిజంగా నువ్వు ఉన్నావయ్యా. ఈవిడ బాడీ పైన గాయాలేమీ లేవు సార్. బహుశా క్లోరోఫామ్ ఏమైనా ఇచ్చుంటారు. క్లోరోఫామ్? సార్, నేను కూడా వాడికి ఇంత క్లోరోఫామ్ ఇచ్చి చంపేస్తాను సార్. మనీషా. యా వివేక్, ఆ లామినేషన్ షాప్ దొరికిందా? అచ్చా అచ్చా, ఓకే ఓకే, నువ్వు వచ్చేసి. ఏమైంది? దేశంలోని పెద్ద పెద్ద సైంటిస్ట్ల కాన్ఫరెన్స్ జరుగుతుందిగా, దాని కార్డు చేయించాడంట. చూస్తుంటే కాన్ఫరెన్స్ అయిపోయినట్టు. ఇప్పటి వరకు ఎవరికి ఏం కాలేదు. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. చాలా బాగుంది. ఎక్కడ ఎక్స్క్యూజ్ మీ చెప్పు. చాలా బాగుంది. ఎంత రేట్? ప్లీజ్. సారీ. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. సార్, ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. 2 నిమిషాలు మీరు నాతో మాట్లాడగలరా? ఇట్స్ ఓకే, పర్లేదు. మీరేం అడగాలనుకుంటున్నారో అడగండి. సారీ. అందరూ ఫుల్ సూట్లో ఉన్నారు. చేతి మీద ఉన్న గాయం గుర్తు ద్వారా కనుక్కోవడం కష్టం.
ఇప్పుడు మనకున్న ఆధారం అదొకటే. ఏం చేయగలం చెప్పు. ఏంటిది? నిన్ను నేను నీ ఇంటి దగ్గరే చంపుంటాల్సింది. అనవసరంగా వదిలేశా. నాకు తెలుసు నువ్వు బ్రతికుంటే నా ఆటలు సాగవని. అప్పుడు కాదు, ఇప్పుడు చంపుతా నిన్ను. ఎటు చూడు. త్వరగా దేవుడి దయ వల్ల మీకేం కాలేదు సార్. క్రిమినల్స్ ని పట్టుకోవాలంటే ఎంత డేంజర్ అయినా ఎదుర్కోవాల్సిందే ప్రణీత్. సార్ అయినా మీరు ఇలా ఎందుకు చేశారు సార్? చూసావుగా వాడెంత ఖతర్నాక్గాడు. ఇలాంటి వాడిని పట్టుకుని మట్టు పెట్టాలంటే సార్ సరిపోయినట్టు నటించక తప్పలేదు. కానీ సార్ ప్లీజ్ ఇంకోసారి మమ్మల్ని పని చేయమని మాత్రం చెప్పొద్దు. అది మాత్రం మా వల్ల కాదు సార్. ప్లీజ్. మరో విషయం సార్, ఈసారంటే ఓకే కానీ మరోసారి నా వల్ల కాదు సార్. ఇంకో విషయం, మీ చేతికి సంఖ్యలు వేసే అలాంటి తప్పు నేను మరోసారి చేయలేను సార్. ప్లీజ్. అరే అభిజిత్, ఇలా చేయమని మీ ఇద్దరితో చెప్పింది నేనే కదా. నేను చెప్పిందే చేశారు. పాపం వాడు. For more updates, subscribe to our channel. Click the show links and enjoy watching the videos.